భలే ఉంది కదా ఆ ప్లేస్. అసలు మనం కూడా ఇలాంటి మంచి ప్లేస్ ఒకటి తీసుకొని ఫామ్ హౌస్ అందరం కలిసి అక్కడే మొక్కలు పూలు కూరగాయలు అన్నీ పండించుకొని ఫుల్ హెల్దీ ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటే చాలా బాగుంటుంది. తొందరలో మనం కూడా ప్లాన్ చేద్దాము. అసలు డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. అవును బావా, భలే ఉంది అసలు ఈ ప్లేస్. తొందరలోనే తీసేసుకుందాం మనం అనుకున్న పెద్ద ఫామ్ హౌస్. ఓకేనా? తీసుకొని ఇట్లా వాకింగ్ ట్రాక్స్ వేసుకొని ఆ వాకింగ్ ట్రాక్స్ మధ్యలో ఇట్లానే కోనేరు పెట్టుకుందాం. కోనేరు పెట్టేసుకొని చక్కగా మార్నింగ్ లేచేసి ఫుల్లీ వాకింగ్ ట్రాక్స్ లో వాకింగ్ చేయొచ్చు మనం. ఈ కోనేట్లో చిన్న బోట్ వేసుకొని బోట్ లో తిరిగేసేద్దాం మనం. ఆ తొందరలోనే తీసుకుందాం బావా, ప్లాన్ చేయి కదా. అట్లాగే ఒక బార్బీక్యూ అరేంజ్ చేసుకుందాం. అట్లాగే పిల్లలకి పక్కనే ఒక ప్లే ఏరియా పెట్టుకుందాం. అంటే ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక, ఓపెన్ థియేటర్ పెట్టుకోవాలి. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఆ ప్లేస్లో ఓపెన్ థియేటర్ పెట్టుకొని మంచి మంచి సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తాం. అబ్బాబ్బా ఫీల్ అయ్యారు. అలా చేసుకుందాం, సరేనా? అవును బాబా, భలే ఉంది ఐడియా. తొందరలోనే కొనేద్దాం. ఇందాక నుంచి 1వ తారీఖు వచ్చిన శాలరీ 2వ తారీఖు ఉండదు, 3వ తారీఖు నుంచి అడుక్కుంటారు అందరినీ. ఇంకా మీరు ఫామ్ హౌస్ కొంటారంట, ఫార్మింగ్ చేస్తారంట, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారంట, స్విమ్మింగ్ పూల్ అంట, యాంఫిథియేటర్ అంట. ఇవన్నీ ఏంటంటేనా ముందు హోటల్ రూమ్ కట్టడానికి డబ్బులు లేదు చూసుకోండి, తర్వాత పడకలు కండి అంటే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?